ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా డిఫరెంట్గా మిగతా రాష్ట్రాల కట్ట ఉంటున్నాయంటే అవునని చెప్పని పరిస్థితి. ఎందుకంటే మొన్న జరిగిన అంశం అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ స్ట్రాటజీ సంథింగ్ స్పెషలా. ఎందుకంటే చిరంజీవి గారిని బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు అది ఎంత పెద్ద ఎత్తున రచ్చ కింద మారిందో అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి టైంలో అసలు అది పెద్దగా వేరే అంశాల వైపు దారి తీయకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని ట్రోల్ చేస్తున్నారు, అందులో ఎటువంటిది ఏమీ లేదు అనే విధంగా స్తబ్దంగా ఉండడం. ఒక్క చిరంజీవి గారు లేక తప్ప ఈ అంశం ఏది కూడా పెద్దగా అంత సీరియస్గా తీసుకోలేదు. తీసుకోకపోవడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయని. ఎందుకంటే నేను ముందుగా చెప్పినట్లుగా ఆయన స్ట్రాటజీ సంథింగ్ స్పెషల్. చిరంజీవి గారు లేఖ రాసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఇది ఎక్కడికో వెళ్తుంది అని చెప్పి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా ఆశలు చూడవచ్చు. కానీ వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేశారని అనుకోవచ్చు. ఎందుకంటే దీని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, ఫైర్ బ్రాండ్ నాగబాబు గారు మాట్లాడలేదు, చంద్రబాబు గారు మాట్లాడలేదు, లోకేష్ గారు మాట్లాడలేదు, బాలకృష్ణ గారు స్పందించలేదు ఈ రియాక్షన్కి. చిరంజీవి గారు రాసిన లేఖ అవనివ్వండి, వేరేగా అవనివ్వండి, ఆయన అసలు ఎవరు కూడా అంటే ఎవరికి ఇది కనిపించినట్టు వినిపించినట్టు స్తబ్దంగా ఉండడంలోనే ఆయన పొలిటికల్ స్ట్రాటజీ అని చెప్పి చాలామంది మాట్లాడుతున్న నేపథ్యం. ఎందుకంటే ఇది ఏ చిన్నది అటు ఇటు అయినా అది చాలా పెద్ద కీలకమైన పరిణామాలు చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎక్కడా తగ్గలేదు. 300 పోలీస్ స్టేషన్లో బాలకృష్ణ గారి మీద కేసులు పెడతామన్నారు బహిరంగంగానే. స్లోగన్స్, హెచ్చరికలు ఇన్ని చేశారు. ఒక్క ఫోన్ కాల్తో చిరంజీవి గారు వాటిని సైలెంట్ చేసేశారు. ఎవరో దీని మీద మాట్లాడొద్దు, ఎవరో దీని మీద స్పందించొద్దు అని. వెంటనే ఆయన విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఏదో జరిగిపోద్ది అనుకున్నారు. అది కూడా ఏమీ లేదు. ఆయన సైలెంట్గా నేను మాట్లాడేశాను కదా, దీని గురించి మాట్లాడవలసిన అవసరం లేదని చెప్పి అంటే పెద్దన్న పాత్ర పోషించాడు ఆయన. కూటమి విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి, కూటమిలో కలకలం లేకుండా ఉండడానికి, వీటన్నిటి వెనుక చాలా నిగూఢ అర్థాలు ఉన్నాయన్నది ఇప్పుడు జరుగుతున్న ఈ 4-5 రోజుల్లో జరిగిన పరిణామాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఒక ఏదో నోరు జారడం మామూలు, ఎవరు అతీతులేం కాదు మాట్లాడడానికి. కొన్ని మనసుకు నొచ్చుకుంటాయి కాబట్టి దాని మీద రియాక్షన్స్ ఉంటుంటాయి. కొంతమంది చాలా తీవ్రంగా దాన్ని సీరియస్గా తీసుకుంటుంటారు. సో మరి చిరంజీవి గారికి కూడా ఎక్కడో చిన్న పెయిన్ వచ్చి ఉంటుంది, ఆయనకి గుచ్చుకుంటూ ఉంటుంది. ఎందుకు నేను రాజకీయాల్లో లేను, అనవసరంగా మళ్ళీ నాతో ఉన్నాయి అంటే ఇదంతా కూడా బాలకృష్ణ గారు ఏదైతే మాట్లాడారో, ఎవరో ఏంటి ఎవడో ఏం మాట్లాడలేదు లేకపోతే ఇంకోటి అన్నది అటువైపు వెళ్లకుండా కామినేని గారికి అక్షంతలు పడ్డాయని దీనికి సంబంధించి. అసలు నువ్వు ఎందుకు తీసుకొచ్చావు స్వామి ఈ టాపిక్? సంబంధం లేని టాపిక్ నువ్వెందుకు తీసుకొచ్చావు? చిరంజీవి గారు ఏమన్నా నీకు చెప్పారు అవమానం జరిగింది లేకపోతే నేను పిలిచాను అని? నువ్వు ఆ టాపిక్ తీసుకురాకపోతే, ఆయన ఆ టాపిక్ తీసుకురాకపోతే బాలకృష్ణ గారు ఇది స్పందించరు కదా. తప్పు అంతా ఎవరో కామినేని శ్రీనివాస్ గారు. అందుకనే రికార్డ్స్ని తొలగించుకో, నువ్వు వెనక్కి తీసుకో అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పాను. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా కామినేని శ్రీనివాస్ గారికే అటాక్ చేశారు. అంటే డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా. మీరు ఎత్తకపోతే అసలు ఈ సమస్యే లేదు కదా, మీ వల్లే ఇది వచ్చింది, బాలకృష్ణ గారు ఎందుకు సమాధానం చెప్తారు? సరే, ఓకే, ఎవరికి వాళ్ళు స్తబ్దంగా ఉన్నారు, సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఓకే, సైలెంట్ మోడ్లోకి వెళ్ళండి. గొడవలు పెట్టుకుంటూ కులపరంగానో వేరే పరంగానో సామాజిక వర్గంగానో ఇంకా రెచ్చగొట్టే ధోరణి కాకుండా ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టారు, మంచిదే. కానీ బాలకృష్ణ గారి అభిమానులు వాళ్ళు ఇంకా పోస్టులు పెడుతుండడం, వేరే రకంగా మాట్లాడుతుండడం అని చెప్పి మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. ఎందుకు ఇంకా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, అయిపోయింది, అందరూ సైలెంట్గా ఉన్నారు. ఏదో కందకలేనిది దూరద కత్తిపీటకి ఎందుకు అన్నట్టుగా అదొక సామెత ఉంటుంటుంది. సరే, వాళ్ళు సైలెంట్ అయిపోయారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ఆయన అన్న మాటకి వాళ్ళు రియాక్ట్ అవ్వచ్చు, అది రాజకీయపరమైన అంశం. కానీ ఇక్కడ కూటమిలో ఎటువంటిది లేదు. పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉన్నా, చంద్రబాబు గారు సైలెంట్గా ఉన్నా దానికి దూరదృష్టి ఉంది. చంద్రబాబు గారు కూడా పదే మాట్లాడేది ఏంటి? మేము విడిపోతే, మేము గొడవలు పెట్టుకుంటే, మేము వేరైపోతే మీరు గెలడానికి చూస్తున్నారు కదా అని అన్నారంటే అర్థం ఏంటి? కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవాలంటే కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ విడిపోయే పరిస్థితి 2019 చవి చూశారు. చాలా దారుణమైన ఓటమి, అది ఊహించని ఓటమి. అలాంటిది మళ్ళీ ఎందుకు ఛాన్స్ ఇవ్వడం? ఒక బాలకృష్ణ గారు మాటల కోసం ఒక ప్రభుత్వాన్నో లేకపోతే కూటమనో
దాన్ని రెండుగా చీల్చుకునే విధంగా వెళ్ళడం అన్నది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు అది భవిష్యత్తుకి ఇబ్బందికరంగా ఉంటుంది. సో అందుకని సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండడానికి ఇది ప్రధాన కారణం. చిరంజీవి గారు దీని గురించి ఇంకా మాట్లాడకపోయినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోయినా, నాగబాబు గారు మాట్లాడకపోయినా దీని వెనకాతల ఎంతో అర్థం ఉందని. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ అంశాన్ని ఏది మాట్లాడినా అది గొడవ కిందే అవుతుంది. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు నోరు ఇప్పినా, మెగా బ్రదర్ నోరు ఇప్పినా ఫ్యాన్స్ అయితే ఊరుకోరు, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, మెగా బ్రదర్ నాగబాబు గారు మాట్లాడకపోయినా చిరంజీవి గారు ఇచ్చిన ఒక్క లేఖకి ఓ పెద్ద మీటింగ్ కండక్ట్ చేశారు హైదరాబాద్ నడిబొడ్డులో. కేసులు పెట్టడానికి సిద్ధమైపోయారు. సరే, ఆయన ఫోన్ చేశారు కాబట్టి ఆగారు, చిన్న హెచ్చరికలతో వదిలేశారు. దేశంలో ఏపీ పాలిటిక్స్ చాలా డిఫరెంట్. ఇక బాబ్ మార్క్ పొలిటికల్ స్ట్రాటజీ సంథింగ్ స్పెషల్. ఏ టైంలో ఎప్పుడు ఏ ఇష్యూకి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు అంటున్నారు నెటిజన్లు. ఇటీవల అసెంబ్లీలో చిరు ఇష్యూపై పెనుదుమారం, తుఫాను తీరం దాటకుండానే అడ్డుకున్న చంద్రబాబు. బాలయ్య ఎపిసోడ్కు ఎండ్ కార్డు. త్వరలో మెగాస్టార్ చిరంజీవితో సీఎం గారు భేటీ. ఆంధ్రప్రదేశ్ సీఎం చిరంజీవి గారితో ప్రత్యేక భేటీ కానున్నాయి. ఎందుకంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇష్యూ ఒకటి ఉంది. అది ఎవరిని నియమించాలన్నది. బాలకృష్ణ గారు ఏదో పేరు ఇచ్చారంటున్నారు. అలాగే ఏఎం రత్నం గారిని ఏదో పవన్ కళ్యాణ్ గారు సజెషన్ చేశానంటారు. సో దీని మీద ఆయన అభిప్రాయాలు కూడా అంటే చిరంజీవి గారిని ఎక్కువ కూడా తక్కువ చేయలేదు, చిరంజీవి గారిని ఎప్పుడు కూడా తగ్గించే ఆలోచన లేదు అని. ఎందుకంటే చిరంజీవి గారిని తగ్గిస్తే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు మిగతా వాళ్ళని పక్కన పెడితే, సో వీళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా చేస్తే అది పవన్ కళ్యాణ్ గారిని అవమానించినట్టే. సో అందుకని మొన్న జరిగిన దానికి ఫుల్ మరమ్మతులు చేసి ఇంకా అసలు మళ్ళీ లైఫ్లో ఎలాంటి రాకుండా డైరెక్ట్గా ఆయన ఇండైరెక్ట్గా ఏమంటే డైరెక్ట్గానే చెప్పారు, ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత ఎజెండాలు ప్రదర్శించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకండి. అది ఎవరికండి? ఇండైరెక్ట్గా బాలకృష్ణ గారు కూడా చెప్పినట్టే కదా, ఒకరికని కాదు కదా. సో ఇంక దీన్ని పెంచడం ఇష్టం లేదు, అక్కడికి అది ఆపారు. ఇక మెగాస్టార్ కోపాన్ని చల్లారించే ప్రయత్నం చేస్తారనే ప్రచారం ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందా? బాలయ్యపై చిరు అభిమాన సంఘం ఆగ్రహం, మెగాస్టార్ వాదించడంతో వెనక్కి తగ్గిన ఫ్యాన్స్, రియాక్ట్ అవని మెగా బ్రదర్స్. ఇక చిరు అస్త్రంగా కూటమిని కార్నర్ చేసి స్కెచ్ వేసిన వైసీపీ అని ప్రచారం. ఇష్యూను అవాయిడ్ చేస్తున్న టీడీపీ జనసేన. మాకేం తెలియనట్టుగానే వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారని. ఇక ఇష్యూను తెరమరుగు చేసేందుకు బాబు ప్రయత్నం. అన్ని వేవ్స్ను వెతుకుతున్నారా? హైదరాబాద్కు వచ్చి పవన్ను పరామర్శించిన బాబు అన్ని అంశాలపై డిస్కస్ చేసినట్టు సమాచారం. అన్ని అంశాలు మాట్లాడారు, ఎక్కడేం చెప్పాలో అది చెప్పారు. చిరంజీవి గారు కూడా అక్కడి నుంచి ఫోన్ చేసినట్టు, చిరంజీవి గారు కూడా నేను అనాలని అనలేదండి, ఆయన మాట అన్నారు కాబట్టి నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది కదా, నాకు రాజకీయాల సంబంధం లేదన్నారు. కానీ మీరు హ్యాపీగా కలిసి ఉంటున్నారు, నాకు కావాల్సింది కూడా అదే కదా. తమ్ముడు కూడా రాజకీయ పరంగా ఎదుగుతున్నాడు, ఈ టైంలో నా వల్ల ఏమైనా వేరేగా డ్యామేజ్ అవుతున్నది అంటే నేను ఆపుతాను అని చెప్పి వెంటనే ఫ్యాన్స్కి ఫోన్ చేయాలి. అంటే ఇంతమంది ఒక్క మాట వల్ల ఇన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది, ఇంత టెన్షన్ పడాల్సి వచ్చింది. సో మరి వీళ్ళు భేటీ వెనుక ఇంకా వేరే అంశాలు ఉన్నాయా? చిరంజీవి గారి సపోర్ట్ అయితే ఖచ్చితంగా కూటమికి కావాల్సిన అవసరం ఉంది. ఆయన ఇమేజ్ వేరు, ఆయన ఫ్యాన్ మెయిల్ వేరు, వాళ్ళ ఫాలోవర్స్ వేరు. కాబట్టి ఆయన కాదనకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చేయరు, అలాగే కూటమి కూడా చేయదు. అందరి వాడు కాబట్టి ఆయన అందరికీ అందుబాటులోనే ఉండే వ్యక్తిత్వం. సరే, ఆయన మనసును నొప్పించకుండా ఎక్కడికైనా ఈ ట్రోల్స్ ఆపితే మంచిదే అని. లేదు ఇంకా ట్రోల్స్ చేస్తాం, వేరే రకంగా చేస్తామంటే అది వెట్టి అవుతుంది. ఏదైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఆ నిర్ణయం అవనండి, లేకపోతే ఈ భేటీలో చిరు చంద్రబాబు భేటీలో ఏ అంశాలు వస్తాయి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఇంట్రెస్టింగ్గా కదులుతున్న అంశాలు ఇవి. ఇక మిగతా విషయాలకు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో కీలకమైన స్కెచ్ వేస్తున్నారు అని. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితులు, భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది, 29కి ఏం చేయాలన్న దాని మీద బెంగళూరు నుంచి ఆయన తాడేపల్లికి 2 రోజులే వస్తున్నారు, 4 రోజులు అక్కడే ఉంటున్నారట. సో ఇక్కడ వస్తే హడావిడి, జనాలు రావడం, ఆయన పరామర్శించడం, లేదా ఎవరెవరో కలుస్తుండడం, ఇదంతాని. సో ప్రశాంతంగా ఉండాలి, ఒక మంచి మాస్టర్ ప్లాన్ వేయాలంటే అదే మంచిదని ఆయన భావిస్తున్నట్టు. అధికారంలో ఉన్నప్పుడైతే ఆయన అసలు వెళ్ళలేదు. ఇప్పుడు సరే అధికారం లేదు కాబట్టి కాస్త రెస్ట్ దొరుకుతుంది, కొత్తగా ఆలోచనలు కూడా వస్తాయని. ఇక టీడీపీ జనసేన బంధంపై అండి పేర్ని నాని చేసిన కామెంట్స్. వాళ్ళు ఎవరిని ఎడగొట్టలేమంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎవరు విడగొట్టలేరని ఆయన మాట్లాడడం ఏంటి? అసలు ఇందులో ఉన్న ఆ ఇన్సైడ్ ఏంటి? ఇక ఏపీ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అటు చంద్రబాబు నాయుడు గారు. ₹1 ఇల్లు. ఇది చూడండి, ఇది ఒక బ్రేకింగ్. ₹1 ఇల్లు అట. మరి అది ఎంతవరకు వర్కౌట్ ఉంటుందో చూడాలి. ఇక పవన్ సైలెంట్ మోడ్ వెనుక ప్లాన్ అదేనా? చిరంజీవి బాలయ్య ఇష్యూలో ఎందుకు
పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉన్నారు.